నిజమే అక్క. ఓయమ్మ! అలాంటి వాళ్ళు మా ఇంటి పక్కల ఒక సార్ ఉన్నాడు, గవర్నమెంట్ సారు. ఇంకొక 2 ఇయర్స్‌కి రిటైర్డ్ అవుతాడు. ఆ సార్ వాళ్ళ స్కూల్‌లో కూడా అంటే ఆ సార్ కాదు, పక్కన వాళ్ళు కొట్టింటే ఆ పిల్లోడిని 9th క్లాసో 10th క్లాస్ అనంట, చదవలేదని కొట్టింటే మొత్తం ఫ్యాన్లు, బల్బులు అన్నీ పగలగొట్టేసిపోయినారంట. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధర్మవరం సార్, ధర్మవరం ప్రసాద్ గారు, ధర్మవరం సత్యసాయి డిస్టిక్ ఉన్నారక్క. అలాంటి వాళ్ళు మా ఫ్రెండ్ కూడా సేమ్ అంతే. వారిని స్వామి, ఇలాంటి జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా? ట్రెండ్ తీసుకొని హాఫ్ కట్ చేసి దాని 2 వైపులా కట్టక. అలాంటిది ఏమొద్దు తమ్ముడు. వాడి కూడా కరోనా టైం చికెన్ తినకపోతే సస్తావు అనేలోకి తింటాం అవ్వదు, చనిపోతావనేలోపు తినడానికి అలవాటు చేసుకున్నాడు. ధర్మవరం హ్యావ్ ఏ రిలేషన్ మా మెనీ మోర్ టైమ్ ఐ ఆమ్ కమింగ్. ఓకే ఓకే, వస్తుంటారా? ఓకే. ధర్మవరం హ్యావ్ రిలేషన్ మా 2 times పెట్టారా? ఓకే. అలా అయితే నేను ఉంది సెల్ఫ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, నువ్వు అన్నావే చికెన్ తినకపోతే కరోనా టైంలో ఎక్కువ కరోనా అటాక్ అయినా కూడా ఏమి చెయ్యలేక, అంటే కరోనా అటాక్ అయినా కూడా సేఫ్గా బయటపడిన వాళ్ళు ఎక్కువ ఎవరున్నారంటే మా వాళ్ళే ఉన్నారు. ఫ్రమ్ నియర్ ధర్మవరం పులివెందులమ్మ. ఓకే ఓకే అండి. ఎక్కువ మా వాళ్ళే ఉన్నారు ఆచార్యులు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేస్తేనే తులసి దళం వాటర్ తాగుతారనమాట. మెయిన్ అంటే పూజ చేసుకొని తులసి దళం వాటరు ఏమంటారంటే అర్చన చేసుకొని తాగుతారనమాట 3-4 times. అది చాలా పవర్ఫుల్ తులసి దళం వాటరు. అందుకనేసి వాళ్ళకి వచ్చిండేది తక్కువే వచ్చింది కరోనా. తర్వాత ఎక్కువ బయట పడిండేది కూడా మా వాళ్ళే. అట్లాంటిది ఏమి ఉండదు. చికెన్ తింటే బతుకుతారు, చికెన్ తినుకోకుండా వస్తారు, అట్లాంటిది ఏమి ఉండదు తమ్ముడు. మన హెల్త్ కండిషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే. అది ఒక్కొక్కరి హ్యాబిట్స్. ఇప్పుడు తొందరగా వెంటనే ఆపండి అంటే ఎవరు ఆపలేరు కదా. మీరు జంక్ తిన్నారు, మీ హార్ట్స్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎస్ సార్, ఎవరి హ్యాబిట్స్ వాళ్ళది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ స్నాక్స్ కూడా పిల్లలకి బయట తీసుకొచ్చి పెట్టాను. ఆల్మోస్ట్ మామోస్తో సుధా, అంటే మామోస్తో సహా మొత్తం అన్నీ ఇంట్లోనే చేస్తా. స్నాక్స్ గోబీ చేస్తా, పానీపూరి చేస్తా, మొత్తం ఆల్ ఇన్ వన్ చేస్తా. స్నాక్స్తో సహా అన్నీ చేపిస్తా అట్లా అనమాట. కానీ అమౌంట్ మాత్రం పిల్లలకి 1 రూపీ, స్కూల్కి పోయేటప్పుడు కానీ ఎప్పుడు అసలు 1 రూపీ కూడా. కొన్ని హ్యాబిట్స్ అంతే చెప్పాలి. ఒకరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో హ్యాబిట్ ఉంటుంది. మంచి చెడు, వాళ్ళది చెడు మన మంచి అనేది కాదనమాట. మంది మనదే, వాళ్ళది వాళ్ళదే. కాబట్టి ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు, అంతే. వెళ్ళిపోతూ ఉండాలి. ఏలూరు పిల్ల ప్లీజ్ లైక్ చేసుకోమా, చేసుకున్నావా? అంతే. ఎప్పుడు ఒకరిని తక్కువ చేసి చూడకూడదు, ఒకరిని ఎక్కువ చేసి చూడకూడదు. మాట్లాడిస్తారా, బాగా మాట్లాడాలి, లేదా ఇష్టం లేదా వదిలేసాలి, అంతే. చేస్తాక ఓకే మా, థ్యాంక్ యూ, అంతే. కెన్ ఐ ఆస్క్ 1 question? చెప్పు తమ్ముడు, చెప్పు సీను. లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు, అంతే. నిన్న ఇలానే ఒక మహేష్ అనే అతను మొన్న సిల్లీగా మాట్లాడినా. సపోర్ట్ మీ గాయస్. ఏలూరు పిల్ల ఒకసారి ఛానల్ ఉంది, ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి చెడు అనేవి కాలంతో పాటు మారుతూ ఉంటాయి కదా. మారవు తమ్ముడు. మంచి చెడు అనేది మనకి జంతువులకి తెలుసు. రోజు తులసి ఆకులు తింటే కారణ ఇలాంటి జబ్బలు రావు. ఎస్ మనం గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా తులసి దళం వాటర్ ఎక్కువ ఇస్తారు, టెంకాయ పాలు ఇవ్వరు, తులసి దళం వాటర్ ఇస్తారనమాట. అందుకు యూ హ్యావ్ ఏ డిన్నర్ లంచ్ యూస్ ఆయిల్ మా. ఫ్రీడమ్ అండి, ఫ్రీడమ్ ఆయిల్. ఓకే, ఏదో చెప్పేవైనా. మంచి చెడు అనేవి కాలంతో పాటు మారు